రెండు చేతులు దేవుని సింహాసనం అయితే దేవుని నామమున మహిమపడతాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు నోరు జరుగుతాం, దేవుని నామమున మహిమపడతాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం తండ్రి. కృపా సత్య సంపూర్ణుడైన దేవానికి స్తోత్రం. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రియ సహోదరి సహోదరుల దేవుని నామానికి దేవుని చెల్లించుకోండి. దేవుని నామాన్ని మహిమపరచుట, ఆయన నామాన్ని ఆరాధించుట తప్ప నీవేం చేయలేదు. ఎంతవరకు నువ్వు సజీవంగా ఉన్నావంటే అది కేవలం ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప. ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నామాన్ని మహిమపడతాము. ప్రతి ఒక్కరు చేతులు దేవుని సింహాసనం, ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని నామాన్ని మహిమపడతాం. స్తోత్రం తండ్రి. స్తోత్రం నైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము తండ్రి. మహోన్నతులైన దేవానికి స్తోత్రము తండ్రి. కృపగల దేవానికి స్తోత్రము తండ్రి. స్తోత్రం నైనా. స్తోత్రం తండ్రి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుని దేవుని నామాన్ని మహిమపడదాం. ఎంతో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏ దినాలు ఏమి జరుగుతుందో మనం ఎరుగము. ఎంతవరకు నువ్వు నేను సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృప. దేవుడు అంటున్నాడు కదా, నా కృప నీకు చాలు అని అంటున్నాడు. నువ్వు అడగలుగుతున్నావా? తండ్రి నీ కృప నాకు చాలు ప్రభు అని నువ్వు అడగలుగుతావా? నువ్వు అడగలిగినట్టు ఈ దినానే దేవుడు నీకు ఇచ్చాడు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు నువ్వు తెచ్చి ఒక్క మారు అడుగుదామా? ఒక 10 నిమిషాలు దేవుడి నామానికి ఇద్దామా? స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ప్రభువా, నీ కృప వలనైనా ఎంతవరకు మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే తండ్రి. స్తోత్రం నైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. ఎంతో మంది దినాలు చూడలేకపోతున్నారయ్యా. మమ్మల్ని సజీవంగా ఉంచి నీ సన్నిధానంలో ఉంచి ప్రభువా, ఇటు విధంగా ఈ పునరుద్ధరణ దినాన్న నీ నామాన్ని మహిమపరిచే వారి కింద మమ్మల్ని ఉంచున్న విధానానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. నీవు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి నీ నామాన్ని మహిమపడుతుందా ప్రభువా. నీ నామాన్ని మహిమపడుతున్నటువంటి ప్రతి బిడ్డని నీ ఆత్మతో నింపమని అడుగుతున్నా తండ్రి. ప్రభువా, ప్రతి బిడ్డకున్నటువంటి కష్ట నష్టాల నుంచి, శోధల నుంచి విడుదల కలిగించి నా దేవుని నామాన్ని నేను మహిమపడుతున్నా ప్రభువా. ఆశ ప్రతి బిడ్డలో కలిగించడు దేవా. నీ ఆత్మను పొందుకునే వారి కింద ప్రతి బిడ్డను ఉంచుమని అడుగుతున్నా తండ్రి. నీ సన్నిధానంలో నిలబడిన ప్రతి బిడ్డని నీ ఆత్మతో నింపడు ప్రభువా. నీ ఆత్మను పొందుకు నీ నామాన్ని మహిమపరిచే వారి కింద ఉంచుమని అడుగుతున్నాను దేవా. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం.
ప్రభువా ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము. ప్రభువా
సజీవుల లెక్కలో మమ్మల్ని నుంచి ప్రభు నీ నామానికి విధంగా మహిమపరిచే వాక్యంలో మమ్మల్ని ఇచ్చిన విధానం బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్న దేవ తండ్రి నీ కృప మాకు కావాలి ప్రభు. సహోదరుల నీవు ఈ దినాన్ని వడగలుగుతున్నావా? ఒక్క మారు ఉన్నటువంటి ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా అవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి దేవుని నామాన్ని మహిమపరిచి నువ్వు దేవాన్ని నామాన్ని మహిమపరిచినట్లయితే నీకున్నటువంటి కలిగి కష్టాలు నష్టాల నుంచి విడుదల కలిగిస్తాను. ఇది దేవానికి స్తోత్రమయ్యా. ఎవరైతే కన్నీటితో నామాన్ని మహిమపరుస్తున్నారో వారిని చూస్తున్నావు, వారి కన్నీటిని తుడుపుకున్నాడు ప్రభు. ఎంతో మంది స్వాతంలో ఉన్నారు తండ్రి, ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు. సరైన ఉద్యోగాలు లేక, సరైన జీతం లేక ఎంతో కష్టపడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం కూడా ఎంతో మంది కష్టపడుతున్నారు. వారి కష్టాన్ని చూస్తున్నావు తండ్రి, నువ్వు చూస్తున్న దేవుడు నాయన. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు చూస్తున్నావు. ఎంతో మంది ప్రభావ ఉద్యోగాలు వారి ఈ దినాన్ని వారి జీవితాల సంతోషంలో పడతారు. బలహీనతో బాధపడుతున్నట్లు ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ఏ బిడ్డ ఏ బలహీనతో బాధపడుతున్నాయి వారిని ముట్టగలిగిన దేవుడు నీవేనైనా, వారిని స్వస్థపరచగలిగిన దేవుడు నీవే ప్రభు. వారిని స్వస్థపరచు ప్రభు అని అడుగుతున్నాను. ఎంతో మంది గర్భాల కోసం ఎదురు చూస్తున్నారు. నా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంతో మంది ఆశ కలిగి ఉన్నారైనా ప్రభు. ఆశ కలిగిన ప్రాణం పూర్తిపరిచి దేవుడు కదనైనా తండ్రి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడైనా ప్రభు. ఈ దినాన్ని వారు దర్శించడం తండ్రి, గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాను. ఎంతో మంది నానా విధమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నారైనా, కుటుంబ సమస్యలు ఎంతో మంది కుటుంబం కడుతున్నారైనా తండ్రి. వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి విడుదల కలిగించారు. వాళ్ళ జీవితాల సంతోషం అడుగుతున్నాను ప్రభా. ఈ దినాల్లో ప్రభు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని. అవును ప్రభు, కేవలం నీ కృప వలనే తండ్రి మేము బ్రతికి ఉన్నాము నాయన. కేవలం నీ కృప వలనే తండ్రి మేము జీవిస్తున్నాం ప్రభా. లోకాశల చేత మేము నశించుకోవాల్సిన వాళ్ళు ప్రభు. మేము చేసినటువంటి పాపాలను బట్టి, మేము చేసినటువంటి మోసకరమైన మాటలను బట్టి, మేము చేసినటువంటి మోసకరమైన చేష్టలను బట్టి మేము ఎప్పుడో చనిపోవాల్సిన వారు ప్రభువా. మేము చేస్తున్నటువంటి పాపాలను బట్టి నీవు మా కొరకు ప్రభు కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రభువా ఈ లోకానికి వచ్చి ప్రభువా మేము చేసినటువంటి పాపాలను బట్టి కదా ప్రభువా నేను శిలువలో మరణించావు తండ్రి. తండ్రి మళ్ళీ మమ్మల్ని కొనుక్కోవడానికై మూడవ దినాన లేచి ప్రభువా మా కొరకై ఒక సుందరమైన ప్రభువా సుందరమైన లోకాన్ని మా కొరకై ఏర్పరచడానికి వెళ్ళినావు తండ్రి. మళ్ళీ మా కొరకు వస్తావని, మధ్యాకాశంలో మమ్మల్ని కలుస్తామని మేము నమ్మకం కలిగి ఉన్నాం తండ్రి. అట్టి విధంగా నమ్మకం కలిగిన ప్రతి బిడ్డని మీరు దీవించండి నాయన ప్రభువా. నీకు ఇష్టమైన బిడ్డల కింద మీరు ఇచ్చినటువంటి లేఖనాలు నెరవేర్చే వారి కింద మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మా జీవితాల్లో నీ వెలుగుతో నింపు ప్రభువా అని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం తండ్రి. నీ ఆత్మ మాలో ఉంటే మా జీవితం ప్రభువా ఒక సుందర వనముగా ఉంటుంది తండ్రి. మా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని ఏ బిడ్డ అయితే వాళ్ళ హృదయాన్ని నీకు అప్పగిస్తున్నారో వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. సహోదరి సహోదరుడా, నీవు కనుక నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్టయితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక సుందరవనం ఉంటుంది. ఏ కష్టమో కానీ, ఏ నష్టమో కానీ, ఏ శోధన కానీ నీ ధరించారు ప్రభువా. తండ్రి ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించండి. నీ కృప అనే కంచెతో వాళ్ళు రక్షించండి తండ్రి. నీ ఆత్మతో నింపమని, నీ మెండిన దీవెనలు ఆశీర్వాదాలు ధారాళముగా పొందుకునే కృపని బాధ్యత దయచేయమని ప్రభువా. నాతో పాటు ఈ ఆరాధనలో ప్రభు నీ నామాన్ని మహిమపరిచినటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించి నీ మెండిన దీవెనలు ఆశీర్వాదాలు ధారాళంగా అనుగ్రహించండి. మన సంబంధమైన ఆశీర్వాదాలు, భూలోక సంబంధమైన దీవెనలు మెండుగా ధారాళముగా అనుగ్రహించమని అడుగుతుందండి. ఇటు విధంగా ఈ పునరుద్ధరణ దినాను ప్రభువా నీ ప్రియ కుమారుని మా మధ్య పంపించండి. ఆయన నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో నింపి మా జీవితాలకి ఏ విధమైన
ఆత్మీయమైన సందేశం కావాలో ఆయన ద్వారా మీరు మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడు ప్రభు అని అడుగుతున్నాను. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి ఫలించే వారి కింద మమ్మల్ని నుంచి మనం అడుగుతుంటారు. నీ కృపతో నింపమని ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని నీ మెండని దీవించి ఆశీర్వదించి గొప్ప మేలులు గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా ఉంచుమని అడుగుతుంటారు. ఇంకా నీ నామాన్ని మహిమపరిచే వారి కింద, ఇంకా నీ నామాన్ని బలముగా ఆరాధించే వారి కింద మమ్మల్ని ఉంచుమని ఎప్పుడు మేము బ్రతికినంత కాలము ప్రభు నీ కృపను బట్టే మేము జీవించే కృపని భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నీ కృప నీ కనిక్రమం మా జీవితాలు ఎల్లప్పుడూ అనుగ్రహించమని, మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి మిక్కిలి వినయముతో అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తు నేడు లేచును, క్రీస్తు నేడు లేచును. బోలో యేసు మెస్సీకి.